ఇప్పుడు వెళ్ళిన పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు కదా బావా? బాగానే ఉన్నారు కానీ పెళ్లి కొడుకు 6 నెలలు ఏమైపోతారో భయం. ఏ బావా ఏంటి 6 నెలలు ఆడవాళ్ళు తెలుసు కదా మీకు. టార్చర్ ఏం లేదు బాబు. ఇలాగే పిల్లల ముందు మొగుళ్ళందరూ బలైపోతున్నారు. ఏం బలైపోతున్నారమ్మా మీరు? ఇంటి పని మా చేతే, గిన్నెలు మా చేతే, బట్టలు కూడా మా చేతే. మగవాళ్ళందరూ ఏమైపోతున్నారు? అందుకే మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. మేము పెళ్లి చేసుకుంటే వాళ్ళు చేసుకోకుండా అంటే వింటున్నారా? నా పెళ్ళి అన్నారు. వాడి పరిస్థితి ఏమైపోతుందో 6 నెలలు అంటూ ఫోన్ చేస్తాం. బాబాయ్, అన్నయ్య, బావా, మావ అంటాడు. మగవాళ్ళు మారరు. పెళ్లి చేసుకున్నావు? పెళ్లి కాకముందు మరి రెస్టారెంట్లకి, పార్కులకి, బిర్యానీలకి, ఒకే కూల్ డ్రింక్ తాగావు కదా. అప్పుడు తెలియలేదా నేను పులినని? తెలియలేదే. అప్పుడు బుర్రా పని చేయలేదు. ఈ ఆడవాళ్ళు ఎలా ఉంటారు మరి తెలియలేదే. అప్పట్లో మీరు ఆడవాళ్ళందరూ పెళ్ళి తెలిసింది అసలు రూపం. మీరు సింహాల కింద తయారయ్యారని మీ ముందు మీరు తోకడాడించగలమా? మరి పొద్దున్నే నా మొహం ఎందుకు చూస్తావో? ఈ మొహం ఎందుకు చూస్తానంటే పొద్దున్నే ఇంత పెద్ద సమస్యను ఎదుర్కొన్నాను కదా. బయటికి వెళ్ళా, రోడ్డు మీదకి వెళ్ళాక ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ సమస్య చిన్నదే ఉంటది. అది అందుకే నీ మొహం చూస్తాను నేను. లేకపోతే నీ మొహం ఎందుకు చూస్తానే? దానికి ఉందమ్మా, మీ ఆడలతో మేము పడగలమా? కూరగాయలు ఆవిడ ఎదురొచ్చింది కదా, కూరగాయలు అమ్ముకుంటే వెళ్ళింది. ఆ రోజు ఆవిడ అనుకోకుండా ఎదురొచ్చింది. చాలా బాగుంది చిన్ని అన్నాను. హోటల్ ఏం తెచ్చి తేవాల్సి వచ్చింది. ఇంటిల్లి బాధని ఇప్పటి నుంచి నిన్నే ఎదురు రమ్మన్నానే. పాపం మా అన్న అక్క రోడ్డు మీద కనపడింది. అక్క నువ్వు పొద్దున్న మాటలు కూరగాయలు మాత్రం మా ఈదిలో అమ్మక ఎర్రా తమ్ముడు. మా ఆవిడ నీ వల్ల 4 రోజులు వంట మనిషి. తమ్ముడు మీది కాదు కదా, అటు పక్క అడిగేట్టున్నా వెళ్ళిపోయి పారిపోయింది దెబ్బకి. ఆడోళ్ళు అంటే ఏంటి అనుకున్నాను. అదే అక్క అలా పారిపోయి అంటే మా ఇదిలో కూడా అలాగే జరిగింది. తమ్ముడు నీ కాపురం నేను కూలుతానా, నేను ఉడికలు కూడా నేను ఆగేసుకుంటాను. మీ ఆవిడ వంట ఉండదు లేదా మీదికి వెళ్ళాక వస్తాను రా. మా ఇదిలో కూడా పాపం అలాగే జరిగింది. ఆ కుర్రాడు అన్యాయం అయిపోడరా పాపం. పిల్లలు బానిస అయిపోడరాడు. నువ్వు కూడా అలాగే ఒక్కదు తమ్ముడు. అందుకు ఆవిడ రావట్లేదు. మన ఇదిలోకి కూరగాయలు తీసుకుందామంటే రావట్లేదు. ఇదే సంగతే. నీకు చిడతపచ్చి ఉంటది. ఏం చిడతపచ్చి చేసినా మగవాళ్ళు కుమ్మెత్తగా చూస్తున్నారు మీరు. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మగవాళ్ళు అందరూ ఒకటే అవుతాం. డోక్రా గ్రూపుల లాగా మాకు కూడా మగవాళ్ళకి సంబంధించి పెట్టుకుంటాం. ఈ పిల్లల్ని ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కుతాం. ఎన్ని పెట్టుకున్నా సరే మిమ్మల్ని అనకు దొక్కేది మేమే. మీరు ఎంత అనగదొక్కినా అందులో చేసి ఒకడు నాలంటోడనే మగ జాతికి ఆనే ముత్యం మాలంటోడు అవుతాడు. మేమే అవుతాం. మా మొగలు కాపాడేది కూడా మేమే. ఆంధ్రప్రదేశ్ ఎంత స్వచ్ఛంగా ఉందో మగజాతి కూడా అంతే స్వచ్ఛంగా భూతాన్ని నేలకేసి కర్పించేదాకా ఈ మగ ఆనిముత్యాలు ఊరుకోరు. ఇది ఒక్కడితే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మగోళ్ళది బాధ. నాలంటాడు విప్లవం తీసుకొస్తాడు. నా ఆడవాళ్ళు అని చేయాలనుకుంటావా? ఎగ్జాంపుల్ నీకు చూపిస్తా. నాకు అభి దేక్కరో బేటా పొట్టు. నువ్వు మీ ఆవిడ ముందు ఎలా అనుగుతారా? నువ్వు పరువు తీసి పరువు